ఏదో ఒక డిగ్రీ ఆఫ్ అవలక్షణం ఉంటుంది. కొంత దగ్గర మరీ ఎక్కువ ఉంటాయి, కొంత దగ్గర తక్కువ ఉంటాయి. క్రోధాలు అనేవి మనుషులకు సహజమైన విషయాలు. ఏదో పొరపాట్లు జరుగుతుంటాయి, తగాదాలు వస్తాయి. తగాదా వస్తే కోర్టుకు పోవాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేప్పటికి ఈ దేశ జనాభా దాదాపు 40 కోట్లు. ఇవాళ 130 కోట్లు, దాదాపు 127 ఎంతో ఉన్నారు. అది ఎగ్జాక్ట్గా తెలియదు, రోజు నిమిషానికి మారుతూ ఉంటుంది. సుమారుగా సంథింగ్ ఆఫ్ దట్ ఆర్డర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాడు ఈ దేశంలో ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంతమంది జడ్జీలు ఉన్నారు, ఇవాళ ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎంతమంది జడ్జీలు ఉన్నారు. ఒకసారి మీరు స్టాటిస్టిక్స్ తీసుకుంటే పెరిగిన జనాభాకి సరిపడా కోట్లు రాలేదు మనకి. అది బేసిక్ ఒక కారణం. రెండవది, తగాదాలు ఎందుకు వస్తాయి కోర్టులకు సంబంధించి. సో అంటే లైటర్ మీన్లో చెప్తున్నాను, ఏమనుకోకండి. 3 పళ్ళాలు ఎందుకు పోటాడుంటారంటే 1,000,000 కారణాలు ఉంటాయి. కోర్టుకు ఎందుకు వస్తున్నారంటే లీగల్ రైట్స్ ఏవో ఇన్ఫ్రింజ్ చేయని అంటేనే కోర్టుకు రావాలి. మావిడి వాళ్ళ వంట సరిగ్గా చేయలేదని నేను కోర్టుకు పోలేను. ఐ హ్యావ్ నో లీగల్ రైట్ ఆన్ దట్. లేకపోతే మీరు ఆడవాళ్ళు కాబట్టి మా ఆయన మల్లెపూలు తెచ్చిపెట్టలేదండి వాడు సాయంత్రం బజార్ నుంచి వచ్చేప్పుడు అని చెప్పి మీరు కోర్టుకు పోలేరు. దే ఆర్ నో లీగల్ రైట్, దే ఆర్ ప్యూర్లీ పర్సనల్ అఫైర్స్. ఇవన్నీ లీగల్ రైట్స్ వాటి ఎన్ఫోర్స్మెంట్ కోసం కోర్టుకు పోతారు. లీగల్ రైట్స్ ఆర్ క్రియేటెడ్ ఎదర్ బై లా, స్టాట్యూట్. పార్లమెంటు, స్టేట్ లెజిస్లేటివ్స్లో లా చేస్తే అందులోంచి మీకు కొన్ని రైట్స్ వస్తాయి, కొన్ని ఆబ్లిగేషన్స్ వస్తాయి, కొన్ని బాధ్యతలు వస్తాయి. ప్రతి లాలోనూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీకు ఆబ్లిగేషన్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేయాలి. మీకు మీ ఆదాయం ఒక పరిమితి దాటితే రిటర్న్ వేయాలి, ఒక ఆబ్లిగేషన్. సపోజ్ యూ నో ద డిస్టింక్షన్. లాలో రైట్ అండ్ ఆబ్లిగేషన్ అని ఉంటాయి, 2 ఉంటాయి. కొన్ని రైట్స్, కొన్ని ఆబ్లిగేషన్స్. లా అబ్లైజెస్ యూ టు డూ సర్టన్ థింగ్స్. ఇవన్నీ ఇందులో ఏ తేడా వచ్చినా అది కోర్టుకు పోతుంది. ఎవ్రీ లా మేడ్ బై ద ఇది ఒక భాగం లా. ఇది స్టాట్యూటరీ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్. కాంట్రాక్చువల్ లాతో సంబంధం లేకుండా మీరు నేను కాంట్రాక్ట్ రాసుకుని ఏదో ఇల్లు కొందాము, లేకపోతే జాయింట్గా వ్యాపారం చేద్దామని పెట్టుకున్నాము, అందులో తేడాలు వచ్చినాయి. ఆ కాంట్రాక్ట్ క్రియేట్స్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఇట్ మే క్రియేట్ సర్టన్ రైట్స్ ఇన్ యువర్ ఫేవర్, ఇట్ మే క్రియేట్ సర్టన్ ఆబ్లిగేషన్స్ ఇన్ యువర్ ఫేవర్. ఏదో జాయింట్ బిజినెస్ చేద్దాం అనుకుంటే. అట్లాగే రెండో పార్ట్నర్ ఉండేవాడు, నేను, నాకు కొన్ని రైట్స్. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా కోర్టుకు పోతారు. అట్లా రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి. వీటి ఎన్ఫోర్స్మెంట్ కోసం కోర్టుకు పోతారు. ఈ 130 కోట్ల జనాభా పెరగడమే కాకుండా ఈ 60-70 ఏళ్లలో పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్స్ చాలా చట్టాలు చేశారు. ప్రతి చట్టం కొత్త రైట్స్, ఆబ్లిగేషన్స్ క్రియేట్ చేస్తుంది. వీటన్నిటిలోంచి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి మనుషుల్లో, విచ్ లీడ్ టు లిటిగేషన్. సో వాల్యూమ్ ఆఫ్ ద లిటిగేషన్ పెరుగుతుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి తగినన్ని కోర్టులు కావాలి, లేవు. మొత్తం నంబర్ కాదు, నంబరే కాకుండా నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటి, ది ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్. జడ్జి అంటే చాలామంది జడ్జిలు ఉంటారు. కృష్ణయ్య గారు జడ్జే, నేను జడ్జే. క్వాలిటేటివ్గా వారికి నాకు చాలా తేడా ఉంది. నాకంటే చాలా గొప్పవాడు. ఇద్దరం ఒకే ఉద్యోగం చేసాం, ఇద్దరికి జీతం, ఆయనకంటే జీతం మాకు ఎక్కువ వచ్చేది. ఇన్ఫ్లేషన్ వలన 6th క్లాస్ కృష్ణయ్య గారి కంటే నాకు ఎక్కువ జీతం వచ్చేది. పాప ఆయనకి ఎంత నాకు వచ్చిన జీతంలో ఆయనకు 60 కూడా వచ్చి ఉండదు ఆయన రిటైర్ అయినట్టుకి. పాయింట్ అది కాదు, జడ్జీలు అందరూ ఒకే స్థాయిలో ఉండరు మనుషుల్లాగా. క్లాస్లో మీరు స్కూల్కి వెళ్ళి అనుకోండి, కాలేజీకి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఉంటాడు, లాస్ట్ ర్యాంక్ అందరూ వాడు బిఏనే, వీడు బిఏనే, వాడు డాక్టర్ అయ్యాడు, వీడు డాక్టర్ అయ్యాడు. అట్లాగే జడ్జెస్లో కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జి దగ్గర నుంచి మ్యాజిస్ట్రేట్ల వరకు క్వాలిటేటివ్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది. సో ది ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్ డిటర్మిన్ చేసే ది క్వాలిటీ ఆఫ్ ది జడ్జ్. అండ్ ఒక జడ్జెసే కాదు, అసిస్ట్ చేసే లాయర్లు వాడు క్వాలిటీ. సపోర్టింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు నేను జడ్జిమెంట్ చెబుతున్నాను, జడ్జిమెంట్ సరే మంచిగా చూడుకో ఈ దేశంలో స్టెనోగ్రాఫర్లు ఇస్తారు జడ్జిలకి. మిమ్మల్ని మీరే రాసుకుని చేస్తూ ఉంటలేదు, మమ్మల్ని ఇంకా ఇస్తారు. ఆ స్టెనోగ్రాఫర్ గారు కాస్త షార్ప్గా ఉండి ఎఫిషియెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది. నాకు తెలిసి పేజీకి మీకు ఏమైనా షార్ట్ హ్యాండ్ అది అనొచ్చా, మీకు ట్రై చేశారా? ఐడియా ఉంది. హయ్యర్, లోయర్, హయ్యర్ స్పీడ్, స్టాండర్డ్ స్పీడ్ అంతా 120 words, 120.
గంటకి 120 స్పీడు టైప్ చేసేవాళ్ళు హయ్యర్, పేజీకి 120 తప్పులు చేసే టైపిస్టులు ఉంటారు, అంటే హయ్యర్ స్పీడ్ అనమాట వీళ్ళు. మరి జడ్జి చాలా గొప్పవాడు కృష్ణయ్యరు, బట్ ఆయన దగ్గర పనిచేసే స్టెనోగ్రాఫర్ పేజీకి 50 తప్పులు రాసాడు అనుకోండి, ఆ డ్రాఫ్ట్ కరెక్ట్ చేసుకోలేక టైం అంతా సరిపోతుంది. చాలా చాలా మైన్యూట్ పాయింట్ విచ్ ఇస్ ఎఫెక్టివ్ మోడ్. ఎట్లా ఇవన్నీ ఊరికే మీకు పెద్ద చెప్పాను కదా, రోజుల తరబడి మాట్లాడగలను దీని మీద, ఈ టాపిక్ మీద. ఓకే, ఇప్పుడు హైకోర్టులో టైం పడుతుంది, లేకపోతే పెండెన్సీ అన్నారు కదా. ఒక కోర్టులో, జిల్లా కోర్టులో ఒక కేసు నిర్ణయం అయింది, సివిల్ క్రిమినల్ ఏదో ఒకటి తీసుకోండి. పార్టీలు అప్పీల్ చేసుకున్నారు. ప్రొసీజరల్ రికార్డు చెప్పాను కదా, ఇది కోర్ట్ ఆఫ్ రికార్డు. కింద కోర్టు నుంచి రికార్డు హైకోర్టుకు రావాలి. కూడా అప్పీల్ చేయగానే నోటీస్ వెళ్తుంది, ఇక్కడి నుంచి పలానా కేసులో పలానా పార్టీ అప్పీల్ చేశాడు కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఒరిజినల్ రికార్డు ఏదో ఉంటుంది కదా, ఆ రికార్డు అంతా మాకు ట్రాన్స్మిట్ చేయండి అని చెప్పి హైకోర్టు నుంచి ప్రాసెస్ వెళ్తుంది జిల్లా కోర్టుకి, ఏ కోర్టు నుంచి వచ్చిందో అప్పీల్. వాళ్ళు ఆ రికార్డులన్నీ తీసి కట్టగట్టి శుభ్రంగా హైకోర్టుకు పంపాలి. ఈ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ టేక్స్ క్వైట్ సమ్ టైం. ఏది ఇక్కడి నుంచి మనం వేస్తాం, ఒక్కటే కేసు ఉన్నది కదా, రోజు 100 కేసులు 200 కేసులు 300 కేసులు ఫైల్ అవుతాయి. ఈ హైకోర్టులో 3-4 ఉంటారు. ఏది ఈ ఆస్పెక్ట్ ఆఫ్ ద మ్యాటర్ డీల్ చేసేవాళ్ళు రిజిస్టర్లో 2-3 ఉంటారు. రోజు 300 కేసులు ఎవరు డీల్ చేయడు. సో ఈ ప్రాసెస్ ఏ కోర్టుకు నోటీస్ పంపించాలి ఏమిటి అనేది తెలుసుకోవడానికి టైం పడుతుంది. అక్కడి నుంచి వీళ్ళు ఉత్తరం రాయాలి, అది పోస్ట్లో పడేయాలి. సరే ఇప్పుడు ఏదో ఇంకా అది కంప్లీట్గా కంప్యూటరైజ్ కాలేదు. యాక్చువల్గా కంప్యూటరైజేషన్ ఏంటంటే కంప్యూటరైజ్ చేస్తే టక్కని మీరు ఈమెయిల్ కూడా ఇస్తే నెక్స్ట్ సెకండ్కి వెళ్ళిపోతుంది. పాత రోజుల్లో ఉత్తరం రాసేవారు, అది పోస్ట్లో వెళ్ళి ఆ జిల్లా కోర్టుకి వెళ్ళి అది అక్కడ తపాల్ సెక్షన్ నుంచి పై మళ్ళీ ఇది అడ్మినిస్ట్రేటివ్ హైరార్కీ. ముందు ఒరిజినల్గా ఏదో తపాల్ సెక్షన్ ఉంటుంది, ఆ తపాల్ సెక్షన్ నుంచి ఏదో లోవర్ డివిజన్ క్లర్క్, అక్కడి నుంచి హైయర్ యూడీసీ, అక్కడ సూపరింటెండెంట్, ఈ లెవెల్స్ అన్ని దారి ఫైనల్గా హైకోర్టుకి పంపించాలి అని పై ఆయన కూడా సూపరింటెండెంట్ గారు నిశాని వేస్తే కానీ మళ్ళీ ఆ రికార్డు అక్కడి నుంచి కదలదు. ఇదంతా ప్రాసెస్, టైం టేకింగ్ ప్రాసెస్. ఇందులో ఏ ఒకడు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినా పని అక్కడ ఆగిపోతుంది. మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోతే రేడియో పట్టుకుని మనం చూసాం, మనందరం చూసాం, నేను చూసాను. అంటే కోర్టులోనే కాదు, నా బాగా గుర్తు రోజు బ్యాంకులో తగాదా పెట్టుకున్నాను యూనివర్సిటీలో ఉండగా. బ్యాంకుకి డబ్బులు ఇచ్చి కోసం నా డబ్బులు రాజేశ్వరానికి పోతే హ్యాపీగా అందరూ కూర్చొని క్రికెట్ మ్యాచ్ కామెంటరీ ఉంటున్నారు ట్రాన్సిస్టర్. ఎవడు పలకడు, వెయిట్ చేస్తూ ఉన్నాం. కురతనం కదా తగదా, సరదాగా చెప్తున్నాను, అంత లైటర్ వేను సో దట్ యూ అండర్స్టాండ్ థింగ్స్. అంతేగాని ఇందులో ఏమన్నా బ్లేమ్ చేయాలని ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. ఎఫిషియన్సీ లెవెల్స్ ఒకటి ఉంటాయి సిస్టంలో. ఇవన్నీ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ ఫర్ ది అక్యూములేషన్ ఆఫ్ ఎరియర్స్. పెద్ద టాపిక్ ఇది. ఇది మీద చాలా కాంప్రహెన్సివ్, చాలా మాట్లాడవచ్చు. ఏదైనా చేయాలంటే చాలా, ఇప్పుడు ది లెజిస్లేచర్ మస్ట్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్, ది ఎగ్జిక్యూటివ్ మస్ట్ టేక్ ఇంట్రెస్ట్, జ్యుడిషియరీ మస్ట్ టేక్ ఇంట్రెస్ట్, బార్ మస్ట్ టేక్ ఇంట్రెస్ట్. అంత బ్రహ్మాండంగా ఉందండి, పార్లమెంట్ మంచిలా చేసింది, గవర్నమెంట్ వారు, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కావాల్సిన ఫండ్స్ అన్ని ఇస్తామండి, మీరు తొందరగా కేసులు డిసైడ్ చేయమని చెప్పారు. మరి మా స్టాఫ్ కూడా మంచి వాళ్ళే, భయస్తులండి, జడ్జి గారు కాపాడుతాడని చెప్పి ఎవడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళు, అంత కష్టపడి పనిచేస్తారు. కలెక్టర్ గారు కోర్టుకు రావాలి, ఆయన మంచివాడే. అయితే పెద్ద కలెక్టర్ గారు బోల్డ్ కేసులు ఉన్నాయి, మీకు ఆయన ఈ కేసు పిలిచానట్టుగా పక్క కోర్టులో ఇంకో కేసు పిలిచారు, అక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు, అది వదిలిపెట్టి రాలేడు కదా. నువ్వు నేను పంపిస్తారు, మా కలెక్టర్ గారు అక్కడ ఆర్గ్యూ చేస్తున్నాడు సార్, ఎల్లుండి తీసుకోండి ఈ కేసు అంటాడు. కొన్ని ఇన్స్టిట్యూషనల్ కర్సీస్ ఉంటాయి, టాట్ కుదరదు కొట్టేస్తాం ఉన్నాం, సరేనా రమ్మను, మరి ఏం చేస్తాను, వాయిదా వస్తాం. ఈయన వచ్చేవాడు రెండో పక్కన కలెక్టర్ గారు ఆ రోజు ఖాళీగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఇవన్నీ ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ సిస్టమ్, ఇట్ రిక్వైర్స్ అ గ్రేట్ అనాలిసిస్, వై ఈజ్ ఇట్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఆలస్యంగా న్యాయం జరిగితే న్యాయం జరగనట్టే అని అంటున్నారు. మరి 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చెప్పండి దాన్ని. సరే అన్ని ఈ సమస్యలన్నీ నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. నేను ఏం చేద్దామో చెప్పండి. వీళ్ళందరినీ ఎట్లా మనం చోట కూర్చోపెట్టి వెళ్తే ఎట్లా పని చేయించాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, ఈ భారతదేశంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్లో చూసుకోండి. 2014లో ఎలక్షన్ జరగడానికి ఒక 2-3 నెలల ముందు, ఎగ్జాక్ట్ డేట్స్ గుర్తులేవు నాకు, సుమారుగా
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అహ్మదాబాద్లో ఏదో పెద్ద కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు. 5-6 సుప్రీంకోర్టు జడ్జీలు, ఒక 5-6 చీఫ్ జస్టిస్ ఆఫ్ డిఫరెంట్ హైకోర్ట్స్, అప్పటికి చీఫ్ జస్టిస్లో ఉన్నవాళ్ళు, నాటి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, నేటి భారత ప్రధాని, 4-5 వేల మంది లాయర్లు ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కాన్ఫరెన్స్. ఏదో మాట్లాడారు, ఏదో చెప్పారు, అంతా దేశం బాగుండాలి, న్యాయ వ్యవస్థ ధర్మం 16 పదాలు నడిపించాలి, ఇటువంటి ఉపన్యాసాలు అందరూ చెప్తాను, నేను చెప్పలేదు. సరే కానివ్వండి విదయ్య. నాలుగెందుకు 16 అయితే ఇంకా ఘనంగా ఉంటుంది కదా, 4 స్క్వేర్. ఇవన్నీ బాగానే ఉన్నాయి చెప్పారు. అందరూ తోచిన వారు మాట్లాడారు. కానీ నన్ను మాట్లాడమన్నారు, ఏదో మాట్లాడాలి కదా పిలిచినందుకు. అది ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఉంది, మీకు ఒప్పుకుంటే చూసుకోండి. చూస్తాను. నేను చెప్పాను, అయ్యా అప్పుడు నాకు 61 సంవత్సరంతో 14లో 61 ఏళ్ళు, గత 35 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా వెరీ యాక్టివ్ అబ్జర్వర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఈ 40 ఏళ్లలో నేను రకరకాల పొలిటికల్ పార్టీలు, నాయకులు రకరకాల వాగ్దానాలు చేయడం విన్నాను, చూశాను. నన్ను గెలిపిస్తే మీరు పేదవాళ్ళందరికీ భూమి పంచి పెడతామన్నవాళ్ళు, బర్రెలు గొర్రెలు పంచి పెడతామన్నవాళ్ళు. నేను అస్సాంలో పనిచేశానండి. అక్కడ స్కీమ్ ఉండేది, పందులను పంచుతారు. అదో స్కీమ్, ఏదో గొర్రెలు పంచితే అక్కడ పందులు పంచుతారు. అక్కడ స్థానిక ప్రజలు అందులో ఇలా రకరకాల స్కీమ్లు ఉన్నాయి. ఇంకొంచెం మోడర్న్ స్టేట్స్లో ల్యాప్టాప్లు, ట్యాబ్లెట్లు, ఐఫోన్ కాదులేండి, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ఎవరు రకరకాల ప్రెషర్ కుక్కర్లు, ఎవరు రకరకాలు ఇస్తామని ప్రమాణం చేస్తారు. కొన్ని ఇస్తారు, కొన్ని ఇవ్వరు. లేకపోతే ఇంకా కొంచెం నాకు ఓటేస్తే మీ ఊరికి రోడ్డు వేయిస్తాను, లేకపోతే రైల్వే లైన్ తెస్తాను, ఇంకా కొంచెం పెద్ద ప్రమాణాలు ఇవన్నీ చేస్తారు. దాని సంగతి తర్వాత మాట్లాడదు, దాని దూరం కొద్ది మనం టాపిక్ డివేట్ అవ్వదు చేస్తారు. నాకు ఓటు వేస్తే మీ ఊళ్ళో కొత్తగా కోర్టు పెట్టిస్తాను అన్నవాడిని నేను ఇంతవరకు ఎవరిని వినలేదు, చూడలేదు. మీలో ఎవరన్నా చూసున్నా వినున్నా ఒకసారి చేయెత్తే చూసి సంతోషిస్తాను అని చెప్పాను. ఎప్పుడు అందరు నవ్వారు, ఎవరు సపోర్ట్లు కొట్టారు, ఎప్పుడు చేయెత్తలేదు. మీరు ఎప్పుడు వినుంటే చెప్పండి నాకు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళకి చాలా లో ప్రయారిటీ ఇది. దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం మీద దీనివల్ల కోర్టు రాదు, వాళ్ళకి తెలుసు. కోర్టు పెడతానంటే ఎవడు ఓటేస్తాడండి. హాస్పిటల్ పెట్టేస్తానంటే మనం కొంచెం ఓట్లు వేయచ్చు, అది కూడా డౌటే నాకు. వాళ్ళు రేపున్న పరిస్థితుల్లో నాకేమిస్తావు అని అడుగుతున్నారు. నువ్వు హాస్పిటల్ కట్టిస్తే నాకెందుకు. కోర్టు పెట్టిస్తాను అన్న నాయకుడిని నేను ఎవరిని చూడలే. యథావత ఏంటంటే బడ్జెట్లో ఇదే రాష్ట్రంలో అయినా నేషనల్ బడ్జెట్లో అయినా ఎలొకేషన్స్ ఉంటాయి. మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి ఎంతో కొంత ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ది సబ్జెక్టు, వాళ్ళ గవర్నమెంట్ పాలసీ, వాళ్ళ ప్రయారిటీస్ని బట్టి. బడ్జెట్లో 5%, 10%, 20%. హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ ఎంప్లాయీస్ పేమెంట్కి వెళ్ళిపోతుందండి ఏ స్టేట్లో అయినా. మిగతా హాఫ్ ఏదో వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ పాలసీని బట్టి పెంచుతారు. ఏదో ₹2 బియ్యం ఇస్తామా, లేకపోతే ఏదో ఉంటాయి కదా, లేదా ఆరోగ్యశ్రీ, ఇంకొక శ్రీ, ఏదో శ్రీ, రకరకాలు. కోర్ట్స్, లీగల్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి బడ్జెట్లో అలొకేషన్ ఏ స్టేట్లోనూ 2% మించదు. ఈ 70 ఏళ్లలో మీరు స్టాటిస్టిక్స్ తీసి చూసుకోండి. ఏ స్టేట్లో ఉన్న 2% దాటి ఉంటే నాకు చూపించండి, చూసి సంతోషిస్తాను. 1-1.5% యావరేజ్ ఉంటుంది, 2%. ఎందుకంటే చాలా లో ప్రయారిటీ ఐటమ్ వాళ్ళకి. గవర్నమెంట్ రాజకీయాల్లో ఉండేవారికి, గవర్నమెంట్లు నడిపేవారికి లీగల్ సిస్టమ్ అనేది ఒక ఇన్నోవేటబుల్ న్యూసెన్స్. ఐ మీన్ ఇట్, ఐమ్ సీరియస్. నేనే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడలేదు. ఇది వదిలించుకోలేరు కాబట్టి ఏదో వదిలిస్తూ ఉంటారు. నోటితో లేదనొద్దు, చేత్తో లేదని మన సామెత నాకు తెలుగులో. సో సహజంగా మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు 2% అలొకేషన్ బడ్జెట్లో మీరు చేసి ₹1,00,00,000 బడ్జెట్లో
2% అంటే ఎంత అయిందండి? 1000 కోట్లు, 2000 కోట్లు. ఏమన్నా అసలు సంబంధం ఉందా సార్? కాబట్టి ఏంటంటే పెండెన్సీకి ఏదో కోర్టుకు వెళ్తే 30 ఏళ్ళు పట్టిందండి, కోర్టులో న్యాయం జరగలేదండి, జస్టిస్ డిలైడ్, ఈ రిథారిక్ నాకు తెలుసు, నాకు తెలియకపోలే. బట్ ఎట్లా హౌ టు సాల్వ్ దిస్ చెప్పండి నాకు. జడ్జిగా సాల్వ్ చేయడానికి ఏంటంటే వీళ్ళందరూ ఇందులో ఎవరు నేను ఒక్కటి చేయలేను. నేనంటే జ్యుడిషియరీ ఒక్కటే చేయలేరు, ప్రభుత్వాలు కోఆపరేట్ చేయాలి. అసలు ముందు సమస్య ఏంటి అనేది అర్థం కావాలి. అర్థం కావాలంటే కూర్చొని అందరూ ఒకసారి మాట్లాడలేదు కాంట్రవర్సీ, అది ఎవరు పెట్టరు. ఎందుకంటే ఇది బాగు చేయాలనే ఉద్దేశం పెద్దగా ఎవరికి ఉన్నట్లేదు ఎవరికి కూడా, అందులో ఉన్న వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళకి కూడా. రిజల్ట్ ఇస్ దిస్. ఏం జరుగుతుందంటే నాకు జ్యోతిష్యం రాదు, నాకు 65 ఏళ్ళు, కొంతకాలం ఉంటాను, ఆ తర్వాత ఏం జరుగుతుందో ఈ దేశంలో నేను అక్కడ తెలుస్తుంది. మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీరు చూడొచ్చు. చూసినప్పుడు అప్పుడు పలానా ఆయన ఇట్లా చెప్పాడు, ఇది నిజమే కావునని అనుకోండి. అయితే అబద్ధాలు చెప్పాడు మనకు అందుకని అప్పుడు అనుకోండి. అంటే సేవా రంగాల్లో ఇది డాక్టర్లు కానీ లాయర్లు కానీ ప్రజలకి కొంత ఛార్జ్ చేసి వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా సేవా రంగాల్లో అవినీతి పెరిగిపోతే ప్రజలకి అసలు న్యాయం జరుగుతుంది అని నమ్మకం ఎలా కలుగుతుంది సార్? డాక్టర్లకేమో సీట్లు కొనుక్కుంటున్నారు, లక్షలు కోట్లు పెట్టి డాక్టర్ చదువుకోవడానికి సీట్లు కొనుక్కుంటున్నారు. ఆ వచ్చిన డాక్టర్లు అంతంత మాత్రంగానే ఉంటున్నారు, కనీసం డయాగ్నోసిస్ చేయలేని కండిషన్లో. లాయర్లు చూస్తే కల్పరేట్స్ అయిపోయి కనీసం నిజాయితీగా పనిచేయలేని ఇలాంటి వీళ్ళంతా మీ తమ్ముడో మా తమ్ముడో మీ చెల్లెల్లో మా చెల్లెల్లో వీళ్ళే కదా ఈ లాయర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ జడ్జీలు, చీఫ్ జస్టిస్లు. ఇట్స్ ఎ సోషల్ ప్రాబ్లం మన సంఘంలో. ఈ రకమైనటువంటి కమిట్మెంట్ తగ్గుతోంది. ఎందుకు తగ్గుతోంది అనేది ఆలోచించాలి. అంతేగాని వాడు చెడిపోయాడు వీడు చెడిపోయాడు అని ఊరికే మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఇది జనరల్గా సంఘంలో వచ్చిన మార్పు. ఇది తప్పు అని అనుకునేవాళ్ళు రోజుకి తగ్గిపోతున్నారు. ఈ పని చేయడం తప్పు. పాత రోజుల్లో కొన్ని రూల్స్ ఉండే, అంటే అవన్నీ బూజు పట్టుకుని ఛంద స్వభావాలు అంటే నేనేం చేయలేను. పాత రోజుల్లో కొన్ని అభిప్రాయాలు ఉండేవి. ఇది కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు, ఇది చేయొచ్చు ఇది చేయకూడదు. మీకు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి పేరు విన్నారా? త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆయన చాలా పుస్తకాలు రాశారు. అందులో కుప్పస్వామి శతకం అని ఒక పుస్తకం ఉంటుంది. కుప్పస్వామి గారు అని పెద్ద మనిషి, ఆయన పేరు మీద పుస్తకం రాశారు. అందులో పద్యం ఉంటుంది ఆ శతకంలో, మనకి రెలవెంట్ ఇన్ ద కాంటెక్స్ట్. రాజు వ్యభిచారి అయినచో రసికుడండ్రు, తాగి తందనాలాడుచో భోగి అండ్రు, పాడి తప్పిన మంత్రాంగపరుడటండ్రు, తప్పు తెలియని లోకులు కుప్పస్వామి అంటాడు. రాజుగారు వ్యభిచారం చేశాడు అనుకోండి, అదే రాజుగారు తిరిగిపోతాడు, మనిషి రసికుడండి. అదే నాలాంటి సాదా మనిషి చేస్తే వీడితో వ్యభిచారండి డివోర్స్ అని తిడతారు. రాజుగారు తాగి రోడ్డు మీద పడిపోయాడు అనుకోండి, భోగండి, ఆయన పొద్దున్నే స్కాచ్ తప్పితే తాగాడండి. అబద్ధాలు చెప్పి వాడి చుట్టూ వీడి చుట్టూ ముడేసి కొంపలార్పి ఓట్లు సంపాదించుకొని ముఖ్యమంత్రులు అయ్యారు అనుకోండి, అపర చాణక్యుడండి. ఇదంతా ఎవళ్ళు మాట్లాడేది? ఆ సెన్స్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్. ఇది తప్పు తప్పే, రాజు చేసినా చలమేశ్వర చేసినా పుల్లయ్య చేసినా తప్పు తప్పే, రైటే అనే సెన్స్ లేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. ఇది మన సంఘంలో అది వాళ్ళు ఎక్కువైపోయింది. ఇది తప్పును తప్పు అని ఖండించగలిగిన వాడు తగ్గిపోయారు. నాకెందుకులే అనే ఒక రకం. లేదు, ఈ తప్పు చేసిన వాడు ఏదో మన చుట్టం కదా, మన కులం కదా, మన ఊరు కదా, మన భాష కదా, వాడిని మనం ఎందుకు బజార్ని పట్టి అల్లరి, మనం ఎందుకు చేయాలి? అదే మన కులం కాబట్టి అవతల కులం వాడు చేస్తున్నాడు, మన ఊరాడు కాబట్టి పక్క ఊరాడు చేస్తున్నాడు. ఇది లాజిక్ వితండం. ఇది సంఘంలో ప్రాబ్లం. కాబట్టి మరి ఇవన్నీ జరుగుతాయి. ఇది ఎట్లా చదువుకుని ముందు బేసిక్గా సంఘంలో మార్పు రావాలి. ఇది తప్పే అని చెప్పి మాట్లాడగలిగేవాడు కావాలి. మన పక్క వాళ్ళు, మన బంధువులు, మన స్నేహితులు తప్పు చేస్తే ముందు మనం ఒకడు రే ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి
కనీసం పక్కింటి వాడిని అడగక్కర్లేదు. మన పిల్లలు మన తమ్ముడు చేస్తే కనీసం మనం మందలించే స్థితి మనకు ఉండాలి. అది ఉందా మనలో ఎవరికైనా? ఎంతమందికి ఉంది? ఎంతమంది చేస్తున్నారు? అడుగుతుంటే వెరేస్తున్నారు కదా సార్. అడుగుతున్నాం అనుకోండి, ఎందుకు పనికిరాదనో లేకపోతే వాడు ఎందుకు పనికిరాదనో వేస్ట్ క్యాండిల్ని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఎవరు వింటున్నారు? అప్పుడు మాట్లాడిపోకండి, ఇవన్నీ దేశం పాడైపోతుందని చెప్పకండి. నాకు అటగా ఉంటుంది, మరి ఇటు అనుకుంటే అటగా ఉంటుంది. ఇప్పుడు నేను టాపిక్ ఇది వాజ్ వెరీ అవర్స్ టు డిస్కస్ ఇట్. నేను ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను మధ్యకాలంలో. చాలామంది తిట్టారు, కొందరు పొగిడారు, కొందరు తిట్టారు, చాలామంది తిట్టారు. చాలామంది కూడా చాలా మంచి అందుకైనా బయటకు వచ్చారు. సర్లేండి, దాని గురించి మాట్లాడడానికి కాదు నేను చెప్పింది. మరి నేను గప్చిప్గా ఊరుకొని ఉండొచ్చు, నాకెందుకులే అని. అయితే మాట్లాడినందువల్ల నాకు ఏమన్నా నష్టం? తిట్టడం అనేది సహజం. ఏదో ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత ఎవడో తిట్టకుండాను తప్పు పట్టకుండా ఉండరు. నాకేమైంది? నన్ను ఎవడు కొట్టలేదు, చంపలేదు. నా రిటైర్మెంట్కి నా పెన్షన్ నాకు వస్తుంది బతకడానికి. నాతో ఇష్టం అని మాట్లాడతారు, ఇష్టం లేనని మాట్లాడరు. అంతకంటే ప్రమాదం ఏం జరగదు ఎవరికైనా, మీకైనా, నాకైనా, ఇంకోటికైనా. మరీ ఏమిటంటే మీరు పోయి దారాసింగ్ లాంటి వాడిని పట్టుకుని తిడితే వాడు కొట్టచ్చు ఫిజికల్గా. దారాసింగ్ జోలి మీ పక్కింటి వాడి సంగతి చూసుకోండి, దారాసింగ్ జోలికి పోకండి. చాలా మంచివాడు, ఎవరిని కొట్టేవాడు కాదు. ఫిజికల్ స్ట్రెంగ్త్ దానికోసం ఆ పేరు. మీకు అంత శక్తి లేకపోతే ఏదో ప్రధానమంత్రిని గురించో ముఖ్యమంత్రిని గురించో మాట్లాడే ధైర్యము, సాహసం, శక్తి లేకపోతే కనీసం మీ పక్కింటి వాడు, మీ తమ్ముడు, మీ చెల్లెళ్ళు తప్పు చేస్తే గట్టిగా కేకలేయండి. ఇప్పుడు తప్పు చేస్తున్నాడని చెప్పండి పక్కడికి. కనీసం ఒకటి తప్పు చేయడం మానేస్తే అట్లా 10 మంది చేస్తే దేశం బాగుపడుతుంది. అది ఎవడు ఇది సోషల్ ప్రాబ్లం. అవునండి. పాత రోజుల్లో మీకు తెలుసో లేదో, అంటే మీరంతా పుట్టలేదు అప్పటికి, 1969 వరకు ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అని ఇవాళ మనం పిలుస్తున్న రాష్ట్రం, నేను చెప్పేది పాత ఆంధ్రప్రదేశ్ కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఆ రాష్ట్రంలో ప్రొహిబిషన్ ఉండేది. మీకు ఐడియా ఉందా? రామారావు గారు పెట్టారు. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బే 1969 రామారావు గారు ఎక్కడ ఉన్నాడు సినిమాలో? తర్వాత ఆయన ప్రొవిషన్ ఆయనకి రామారావు గారు పెట్టారు. ఆయన సంవత్సరం పెట్టాడు, అది వదిలేయండి. నేను చెప్పేది 1969 వరకు ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్గా పిలుస్తున్న ప్రాంతానిలో ప్రొహిబిషన్ ఉండేది. అప్పట్లో ఉండేది. 1969 వరకు ఉంది. ప్రభుత్వం వారు చేసిన ఘనకార్యం ఏంటంటే గాంధీ సెంటనరీ సందర్భంగా ప్రొహిబిషన్ ఎత్తేసారు. అప్పుడు 1969 గాంధీ సెంటనరీ ఇయర్ అమ్మా. ఓకే, ఆ సందర్భంగా ప్రొహిబిషన్ ఎత్తేసారు. ఆ సందర్భంగా అని చెప్పలేదు కానీ జరిగింది అది. ఆ సంవత్సరం ఎత్తేసారు. అప్పటికి తెలంగాణ రాష్ట్రంలో ప్రొహిబిషన్ ఎప్పుడు లేదు. ఇది ఆల్ కల్చరల్ ఆస్పెక్ట్స్. వీళ్ళ దృష్టిలో అది పెద్ద అబ్జెక్షనబుల్ కాదు. ఇక్కడ ఎప్పుడు లేదు అసలు ప్రొహిబిషన్. ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది. అంటే దొంగచాటుగా తాగేవాడు అక్కడ తాగేవారు, దొంగసారా కాసేవాళ్ళు దొంగచాటుగా పక్క రాష్ట్రానికి వెళ్ళి, ఎందుకు పక్క రాష్ట్రానికి హైదరాబాద్ వచ్చేవారు. అక్కడ నుంచి మీకు ఐడియా ఉంటే ఇప్పుడు ఆ హోటల్ వాళ్ళ నాకు కోపం వస్తుంది. మేనేజ్మెంట్ మారిపోయింది, నేను పర్లేదు. అవిడ్స్లో బృందావన్ హోటల్ అని హోటల్ ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఆ బృందావన్ హోటల్కి ఆ రోజుల్లో వీకెండ్ అవగానే బెదవాడ, గుంటూరు, లేకపోతే తిరుపతి, కడప నుంచో మందు బాబులందరూ వచ్చేసి శుభ్రంగా బృందావన్ హోటల్లో దిగి 2 రోజులు కాస్త మజా చేసుకుని మళ్ళీ ఆధారం రాత్రి బస్సు ఎక్కి వెళ్ళిపోయి ఉద్యోగం కూడా వ్యాపారం కూడా చేసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రొవిషన్ లేదు కదా. ఇక్కడ తమాషా చెప్పాను, అంటే ఫ్యాక్ట్, ఇది అబద్ధం కాదు, ఫ్యాక్ట్. బట్ పాయింట్ ఏంటంటే ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో మన వైపున ఉంటే మీరు ఆ ప్రాంతం నుంచి వచ్చామని చెప్పారు కాబట్టి ఆ ఉద్దేశం, వేరే నాకేమి ప్రాంతీయ ద్రవ్యమానంతో కాదు, ఐడెంటిఫికేషన్. ఆ ప్రాంతంలో ఎవడన్నా కొంచెం ఈ తాగుడు అలవాటు ఉన్నవాడు ఎవడన్నా ఉంటే వాడిని కొంచెం చిన్న చూపు చూసేవారు. అటువంటి అంటే వాడేమి తాగి బజార్ను పడిపోక్కర్లేదు, అసలు తాగుతాడు అనే విషయం తెలిస్తే చాలు. ఆనెస్ట్గా నా కళ్ళతో నేను చూసిన విషయం చెప్తున్నా. 1-2 మనుషులు నాకు తెలుసు, వాళ్ళు పాపం చాలా పెద్ద మనుషులు, అదర్వైజ్ వాళ్ళకైతే అలవాటు ఎప్పుడో అయ్యింది. ఎందుకు అయిందంటే అయ్యింది.
సాయంత్రం ఇంటికి వచ్చి ఇంకొక చికెన్ 2 రౌండ్లు తింటూ తాగేసి పాపం ఏవి అల్లరి ఎప్పుడు బజార్లోకి వచ్చి అల్లరి చేసిన దాఖలా కూడా ఏమీ లేదు. అదర్వైజ్ రెస్పెక్టబుల్ పీపుల్ ఫాలోయింగ్ ఆనరబుల్ అవొకేషన్స్, లాయర్లు, డాక్టర్లు. అటువంటి వాళ్ళు ఏ పెళ్ళికన్నా వస్తే నమ్మండి, ఆడవాళ్ళు కొంచెం ఎంత అవుతాడు అంటే ఏదో అక్కడే ఏదో అత్యాచారం చేయబోతున్నాడు అన్న లెవెల్లో మాట్లాడేవారు. అవునండి, కరెక్ట్, 100% ఉండేది. మరి అసలు ఇవాళ అటువంటి అసలు తాగడం తప్ప రైట్ అని నేను మాట్లాడట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. సోషల్ డిజప్రూవల్ అనేది ఒక ఆస్పెక్ట్ ఏ పనికైనా సరే. ఆ రోజుల్లో తాగడం తప్పు అని సమాజం నమ్మింది. అటువంటి వాడిని కొంచెం చిన్నచూపు చూసేవారు. ఎవడన్నా లంచాలు పుచ్చుకుంటున్నాడు అని చెప్పి తెలిస్తే చిన్నచూపు గౌరవించేవారు కాదు. ఎవరో ఆఫీసర్ లంచాలు తీసుకుంటున్నాడంటే సరే ఉద్యోగంలో ఉన్నాడు తప్పదు కాబట్టి పోలీస్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి లేదు అన్నం సెల్యూట్ కొడతాం, దండం పెడతాం, ఎందుకంటే లేకపోతే కొడతాడు కాబట్టి. బట్ గౌరవం ఉండదు, గౌరవించేవారు కాదు. మీకు అంటే కొంచెం ఇదిగా చెప్పాలంటే అటువంటి వాడికి పిల్లలు అవ్వాలంటే కొంచెం సందేహించేవారు. కరెక్ట్ సార్, కరెక్ట్, 100% ఉండేది ఆ సోషల్ డిజప్రూవల్. కాబట్టి అది దట్స్ ఎ గ్రేట్ డిటరెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు సంఘం మనని హర్షించదు మనం ఈ పని చేస్తే అనేది కామన్ యావరేజ్ మనుషుల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ భయం ఉందా సార్? లేదు, ఎందుకు అసలు ఎవడు ఏది డిజప్రూవ్ చేయట్లేదు కదా, ఎవడు ఏది డిజప్రూవ్ చేయట్లేదు. ఇప్పుడు అన్నీ మనకు తెలుసు. వాడు మర్రలు చేశాడు, 6 మర్రలు చేశాడు, జైలుకి వెళ్ళాడు, 15 ఏళ్ళు ఉన్నాడు, వచ్చాడు, వచ్చి ఏదో వ్యాపారం చేశాడు, లేకపోతే ఇంకేదో చేశాడు, 10 కోట్లు సంపాదించాడు. చాలా మర్యాదగా ట్రీట్ చేస్తున్నాం మనిషిని. లేదు బ్యాంకుకి ఎగరాము పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఎవరు ఏమంటలేదు, చాలా గౌరవం. మీరు హైదరాబాద్లో పెళ్ళికి వెళ్ళండి, ఢిల్లీలో పెళ్ళికి వెళ్ళండి, ఇటువంటి వాళ్ళు మీకు 3 మంది కనిపిస్తారు. వాళ్ళందరినీ చాలా గౌరవంగా ట్రీట్ చేస్తుంది సంఘం. కాబట్టి ఇది చేయకూడదనే భయం, చేయకూడదేమో అని అనుమానం ఎవరికి లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు తాగిన వాళ్ళు ఎవరున్నారని వెతకాలి సార్, వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నేను చెప్పేది ఇక్కడ తాగడం మంచిదా చెప్పదు, దాని గురించి ఏం మాట్లాడలేదు. తాగడం మంచిదా కాదు, పాయింట్ ఈజ్ ఆ సోషల్ డిజప్రూవల్. కొన్ని పనులు మనం ఏదో కరప్షన్ గురించి మాట్లాడుతున్నాం సరే, దానికి ఒక్కదానికే కన్ఫైన్ అవుదాం. తాగుడు గోళ ఒక మంది కంటే ఇప్పుడు ఈయన చాలా రిట్రాగ్రేడ్ అండి, ప్రోగ్రెసివ్ కాదు, చాలా ఛంద స్వభావాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ తిడతారు. నాకు ఎందుకు వచ్చిన గోళ వృద్ధాప్యంలో అంటే రిటైర్ అయిపోయాను కదా. బట్ కరప్షన్ ఇంకా కరప్షన్ తప్పలేదు అనేవాళ్ళు అఫీషియల్గా ఎవరు లేరు. చాటుమాటన ఏముంది ఎవడు పట్టించుకుంటున్నాడు అంటారు కదా. అఫీషియల్గా అబ్బాయి తప్పేమీ లేదన్న వాడు ఇంతవరకు నాకు ఇంకా అదృష్టవశాత్తు ఎవడు కనిపించలేదు. ఓ పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, పేర్లు వద్దులండి, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నవారు. రోజు ఇటాగేదో మాట్లాడుతూ ఉంటే అది ప్రపంచం అంతా ఉంది, ఎందుకు దాని గురించి అంత గొడవ చేస్తాను, అది ఏదో మన దేశంలో మన ఊళ్ళోనే లేదు, అది అంత సీరియస్, మనకు పని జరగడం ముఖ్యం తప్పితే ఇటువంటి మాట్లాడకూడదు అని చెప్పి నాకు. ఇలానే వాళ్ళు చాలా చాలా హై పొజిషన్స్ ఎంజాయ్ చేసిన మనిషి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను, పేరు వద్దు. అది మన యాటిట్యూడ్. ప్రపంచం అంతా ఉంది, అమెరికాలో లంచాలు పుచ్చుకుంటారు, రష్యాలో పుచ్చుకుంటారు, కాబట్టి మన దేశంలో తప్పు లేదు. అదే మన గీటరాయి. అక్కడ ఉన్న డెవలప్మెంట్ మనకి లేదు కదా సార్ మన దేశంలో. ఎందులో అది కాదు, ఇందాక రామస్వామి చౌదరి గారు పద్యం చెప్పింది దానికి మన డెవలప్మెంట్ ఉంటే రైట్ అయిపోతుంది. అది ఎప్పటికీ కాదు, తప్పే. ఇప్పుడు అమెరికాలో 4 ఏళ్ల క్రితం ఒకసారి ఇప్పుడు అమెరికా వెళ్ళాను, అంటే 3 సార్లు వెళ్ళాను నేను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, ఒక 2 రోజులు న్యూయార్క్లో ఉన్నాను. రోజు రాత్రిపూట ఇట్లా కూర్చున్నది కబుర్లు చెప్పుకొని కాలక్షేపం చేస్తున్నాం. ఏదో మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు, 3 ఎక్స్ గవర్నర్స్ ఆఫ్ న్యూయార్క్ స్టేట్ జైల్లో ఉన్నారు, ఆయన కరప్షన్ చార్జెస్ ప్రూవ్ అయ్యి జైల్లో ఉన్నారు. అక్కడ కరప్షన్ ఉంటుంది, అయితే దాని కాన్సిక్వెన్స్ కూడా ఎప్పుడొకప్పుడు పడుతుంది. ఈ దేశంలో ఆ ఛార్జ్ మీద జైలుకి వెళ్ళిన ఉండడం చూసారా మీరు? మనకి ఇక్కడ ఇంపాసిబుల్ సార్ జరగడం. నిక్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్,
ఆ ఇంపీచ్మెంట్ హీట్ తట్టుకోలేక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. మీరు పుట్టుంటారు అప్పుడు, మీరు ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు, ఆడవాళ్ళని వయసు అడగకూడదు అన్నారు. 1973లో జరిగింది ఇది. అప్పుడు మీరు పుట్టారు లేదో లెక్కేసుకోండి. ఇంకా చాలా టైం. ది రోజు ఇంపీచ్మెంట్ మోషన్, వాటర్ గేట్ స్కాండల్ అని చెప్పి పెద్ద గొడవ ఇది. ఇంపీచ్మెంట్ లాస్ట్ మినిట్లో రిజైన్ చేసి చాలా విశ్వ ప్రయత్నాన్ని, ఆయన చేతమైన ప్రయత్నాలు అన్నీ చేసాడు ఇది ఆపడానికి. ఈయన వల్ల కాదని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆపలేదు. ఎందుకంటే ఆ సొసైటీలో డెమోక్రాటిక్ మెచ్యూరిటీ వచ్చింది. బియాండ్ ఏ పాయింట్ టాలరేట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కాగోలు చేశారు, రిజైన్ చేసిపోయాడు, వెళ్ళిపోయాడు. కరప్షన్ ఉంటుంది, అమెరికాలో ఉంటుంది, ఆస్ట్రేలియాలోనూ ఉంటుంది, మన ఊళ్ళోనూ ఉంటుంది. అయితే ఈ తేడాలు ఉంటాయి. అక్కడ ఉంది కాబట్టి మనం చేయొచ్చు అనుకుంటే సరే మంచిది. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లులు, మనిషి అన్నాక లోపాలు ఉండవా? అల్లం పత్రం వేసుకు ఎవరు చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా, తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,